హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ స్పెషల్ డిషెస్. టుడే రెసిపీ మిరియాల చారు. ఎలా చేద్దామో చూద్దాం రండి. జ్వరం వచ్చినా, జలుబు చేసినా, నోటికి ఏమి తినాలనిపించకపోయినా ఒకసారి ఇవి ట్రై చేయండి. ఎంతో బాగుంటుంది. కారంగా తినాలనిపిస్తుంటుంది. మరెందుకు ఆలస్యం, మరి ట్రై చేద్దాం రండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కాస్త ఫ్రై అయ్యాక టమోటాలు 3 టమోటాలని కట్ చేసి వేసుకుందాం. ఒక 2 మినిట్స్ టమోటాలని బాగా మగ్గిద్దాం. బాగా మెత్తబడేంత వరకు మగ్గిద్దాం టమోటాలని. అప్పుడు తినేటప్పుడు టమోటా కాకుండా బాగా మెత్తబడిపోయి ఉంటుంది. ఇంకొక 2 మినిట్స్ మగ్గిద్దాం టమోటాని. ఆ 2 మినిట్స్ మగ్గేటప్పటికి మనము వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర పౌడర్ చేసుకుందాము. మిక్సీలో కొన్న ఇలా రోట్లో దంచితే పచ్చగా దంచుకుంటే టేస్టీగా ఉంటుంది. సో మిరియాలు చారు కాబట్టి కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకొని పచ్చగా దంచుకుందాం. వెల్లుల్లి, జీలకర్ర కూడా దంచుదాం. సో 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇలా మెత్తగా టమోటా అయిపోయి ఉంటుంది. చూడండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని దాన్ని రసము 1/2 లీటర్ వరకు తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ 1/2 లీటరు రసాన్ని ఇందులో పోద్దాము. ఇందులో రసాన్ని పోద్దాము. కాస్త పసుపు, రుచికి తగ్గినట్టుగా ఉప్పు, మనం పొడి దంచి పెట్టుకున్నది వేసి బాగా మిక్స్ చేద్దాం. కాస్త ఇంగువ, గుప్పెడు కొత్తిమీర, ఇలా పొంగొచ్చేంత వరకు పెడితే చాలు. ఎంతో టేస్టీ అయిన మిరియాలు చారు రెడీ. మరింకెందుకు ఆలస్యం, ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.